దైవాత్మస్వరం అనేటువంటి కార్యక్రమం వీక్షించినటువంటి వీక్షకులారా మీ ಎಲ್ಲರಿಗೂ దేవనామమున శుభము కలుగును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యములో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేయుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలెను. విశ్వాసం అనేది గొప్ప వరము. విశ్వాసులైన వారెల్లరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కొద్దిమంది విశ్వాసంలో బలముగా ఉంటూ ఉంటారు, కొద్దిమంది మరి విశ్వాసంలో నుండి జారిపోతూ ఉంటారు. దేవుడంటే ప్రేమే, దేవుడంటే నమ్మకమే, నిరీక్షణ కలిగి ఉంటారు. కానీ విశ్వాసములో కొన్ని మార్లు బలహీనమవుతూ ఉంటారు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు మనము దేవుణ్ణి ఈ విశ్వాసం అనేటువంటి వరాన్ని మనము అడగాలి అని వారు అంటూ ఉన్నారు. మనకు విశ్వాసం ఉండడం లేదు, విశ్వాసం మనకు దేవుని మీద కుదరడం లేదు. అప్పుడు ప్రభువును మనం అడగాలంటండి. విశ్వమంతటిని కలుగజేసినటువంటి ప్రభువా నాకు విశ్వాసము దయచేయి. అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు కలగజేశాడు. అంత గొప్ప విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు మనకు విశ్వాసము దయచేయలేడా? తప్పనిసరిగా మనకు దేవుడు విశ్వాసము దయచేయవాడై ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని, ఆయన నామములో ప్రార్థన చేయవారిని దేవుడు ఏమాత్రమునో కూడా త్రోసివేయడు. మనం అడిగిన వారమైతే దేవుడు మనకు ఫలము దయచేయవారై ఉన్నారు. విశ్వాసం అనగా అర్థం ఏమిటంటే దేవునిపై మనకు అచంచలమైనటువంటి నమ్మకము కలిగి ఉండటే విశ్వాసము. ఈ లోకం మీద కానీ, మరి బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ, కొన్ని మార్లు మన బలం మీద కానీ, మన జ్ఞానం మీద కానీ, బంధువుల మీద కానీ మనసు లేకుండాట దేవుని మీద పూర్ణమైన నమ్మిక కలిగి ఉండటే గొప్ప విశ్వాసము. కొద్దిమంది వారి ఆస్తి మీద అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి మీద, స్నేహితుల మీద, ఆ రక్త సంబంధుల మీద వారు అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది వారి ఉద్యోగం మీద, వారి తెలివి మీద వారు అనుకుంటూ ఉంటారు. నాకేంటండి పర్వాలేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు అనేక మంది బంధుజనం ఉన్నారు, నాకేమీ పర్వాలేదంటారు. నాకు చాలా ధనం ఉన్నది, నాకేమీ పర్వాలేదంటూ ఉంటారు. నాకు జ్ఞానం ఉన్నది, నాకు సమస్తము ఉన్నవి, నాకేమీ లోటు లేదు అని అంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ ఉన్ననో కానీ మనం దేవుని మీద ఆనుకున్నట్టే గొప్ప విశ్వాసమై ఉన్నది. దేవుడు ఉన్నాడనియు ఆయన సమస్తమును కూడా జరిగించగలడనియు ఆయన మరి సమస్తమును చేసి పెట్టగలరని మనము నమ్మికించటే గొప్ప విశ్వాసమై ఉన్నది. మన విశ్వాసము రాతి విశ్వాసమై ఉండాలి. మన విశ్వాసము ఇసుక వలె ఉండకూడదు. ఇసుక అయితే మనం ఎప్పుడైతే పట్టుకుంటూ ఉంటామో చేతో అది మెల్లమెల్లగా మరి క్రిందికి జారిపోతూ ఉంటుంది. రాతి విశ్వాసం అంటే చాలా బలమైనది. ఎవరు ఏమి చెప్పినను దేవుని యందు మనము మనోనిదానము కలిగిన వారమైతే, ఆయన యందు నమ్మిక కలిగిన వారమైతే మనకు గొప్ప విశ్వాసం అన్నట్టు. ఏ మాటలో కూడా మనము మన మదిలోనికి చేర్చుకొనక నా ప్రభు నాకు సమస్తం ఇస్తారు, నా ప్రభునకు సమస్తము సాధ్యము, ఈ లోకము ఏమై ఉన్నను, ఈ లోకములను వారు ఏం మాట్లాడినో కానీ నా ప్రభు నమ్మదగినవాడు అని ఆయన మీద గురి కలిగి ఉండటే మనకు విశ్వాసమై ఉన్నది. కొన్ని సందర్భాల్లో మరి క్రైస్తవ మరి సంఘములో దేవుని జనాంగం అందరూ కూడా కొన్ని మార్లు మంచి విశ్వాసం కలిగి ఉంటారు, కొన్ని మార్లు విశ్వాసంలో జారిపోతూ ఉంటారు. ఈ విశ్వాసంలో జారిపోతూ ఉన్నప్పుడు అనేకులు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా? దేవుడు నన్ను సమీపిస్తూ ఉన్నాడా? దేవుడు నా కష్టాన్ని ఎరిగి ఉన్నాడా?
నా బాధను ఎరిగి ఉన్నాడా? ఇదిగో నాకు ఈ అపజయం ఉన్నది, ఇదిగో నాకు ఈ అవమానం ఉన్నది, మరి దేవుడు నన్ను దృష్టించున్నాడా, మరి దేవుడు నన్ను మర్చిపోయాడా అని చాలామంది విశ్వాసుల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవునికి మనము ఎక్కడున్నాను ఆయనకి మనం కనబడుతూనే ఉంటాం. ఈ సృష్టి దేవునిది. మనం ఆయన మందిరంలో ఉన్నా, మనము గృహంలో ఉన్నా, ఆయన బయట ఉన్నను, మనము గుహల్లో ఉన్నను, మనం ఎక్కడ ఉన్నను, మరి దేవునికి మరుగైనది ఏదీ కూడా లేదు. దేవునికి మనము తెలుసు, మన పేరు తెలుసు. దేవునికి మన జీవితం తెలుసు. మన పడేటువంటి కష్ట నష్టములు, ఆ సాధక బాధలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆయన ఉన్నతమైనటువంటి ప్రభావము కలిగినటువంటి దేవుడై ఉన్నారు. ప్రభు అంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచిరి అని ప్రభు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచిరి, మీ నన్ను ఏదడిగినను నేను చేతును అని దేవుడు పలికిన మాటలో ఆయన ఎంత బలవంతుడో మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఏదడిగినను దేవుడు చేసేవాడై ఉన్నాడు. మనము దేవుని మాటను నమ్మి ఆయన వైపు మనము చూచేవారమైతే దేవుడు ఏదైనా తప్పనిసరిగా ఆయన చేసేవాడై ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. ప్రభు అంటున్నారు, విననేరకి ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, సహాయము చేయకున్నట్లు నా హస్తము కొరచ కాలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనమున్న లోకం భూలోకము, దేవుడున్న లోకము పరలోకము. ఆ పరలోకములో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఈ భూలోకములో ఉన్న మనల్ని చూస్తున్నాడు. మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తం ఏమాత్రమునో కూడా కొరచ కాలేదు. ఆయన సహాయము గొప్పది, ఆయన హస్తము గొప్పది, ఆయన ప్రేమ మరెంతో గొప్పదై ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అబ్రహామునకు విశ్వాసులకు జనకుడైనటువంటి గొప్ప పేరు ఉన్నది. విశ్వాసులకు జనకుడు అంటే విశ్వాసం అంటే అబ్రహాము దేవుని యందు కలిగినటువంటి గొప్ప విశ్వాసము మరి మనము కలిగి ఉండాలనేంతగా మరి అబ్రహాము విశ్వాసులు జనకుడుగా దేవుడు చెప్పిన ప్రతిదానికి ఆయన లోబడ్డాడు. దేవుని మాటను ఆయన నమ్మాడు. దేవునికి ఆయన లోబడ్డాడు. నా ప్రభువు చేయగలరు, నా ప్రభువు గొప్పవాడని దేవునిని ఆయన మాటను నమ్మి ఆయనకు లోబడినట్లుగా అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేవాడు అని మనం నమ్మాలి. మనం దేవుని వద్దకు వస్తూ ఉన్నాము, మనం ప్రార్థిస్తూ ఉన్నాము, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నాకు ఫలము దయచేస్తారు అని మనం నమ్మిన వారమైతే మనము దేవుని మహిమ చూడగలం. మనం నమ్మితే దేవుని కార్యాలు చూడగలము. మనం నమ్మితే దేవుని అద్భుతాలు మనము చూడగలము. ఏమాత్రమును కూడా అపనమ్మిక కానీ అవిశ్వాసము కానీ మన జీవితంలోనికి ఎంత మాత్రమునో కూడా రానియకుండా ఉండాలి. కొన్ని మార్లు సాతానుడు మన మీద అనేకమైనటువంటి బాణాలు వేస్తూ ఉంటాడు. వడిని రకాలైనటువంటి బాణాలు వేసిననో కానీ విశ్వాసముతో మనం దేవుని వైపు చూచి ప్రార్థించిన వారమైతే దేవుడు మనల్ని బలపరిచి మరి గొప్ప జయమిచ్చేవాడై ఉన్నాడు. ఈ విశ్వాసం ఏమైనదంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము. మనుషుల మాటలను బట్టి, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు విశ్వాసము మరి సడలిపోవచ్చు, విశ్వాసము అంతరించిపోవచ్చు. అయినో కానీ లోకం వైపు చూడక మనము దేవుని వైపు చూచిన వారమైతే మరి దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించగలం. విశ్వాసం అనేటువంటి వరాన్ని మనం సంపాదించుకోవాలి. దైవజనులు అన్నారు, విశ్వమంతటి నీ కలగజేసినటువంటి దేవుడు నీకు విశ్వాసాన్ని కలగజేయలేడా? నీవు దేవుణ్ణి అడిగితే నీకు విశ్వాసం అనే వరాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ విశ్వాసం అనేటువంటి వరం నీకుంటే ఈ భూలోకంలోనే నీవు పరలోకం అనుభవిస్తావు. ఈ భూలోకంలోనే నీకు గొప్ప సంతోషము, గొప్ప సమాధానం. విశ్వాసము ద్వారా ఘనమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు.
విశ్వాసం అంటే దేవునిపై అచంచలమైనటువంటి గొప్ప నమ్మకము, అనగా దేవునికి సమస్తమును కూడా సాధ్యమే అని దేవుని మీద మనం ఆనుకున్నట గొప్ప విశ్వాసమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్నది, ఈ దృశ్యమైనవి నీ విశ్వాసమని నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు మరి రుజువునై ఉన్నది అంటే మరి మనకు ఈ శరీర నేత్రం ఉన్నదండి. ఈ శరీర నేత్రాన్ని మనము ఒక్కసారి మనం పరిశీలించిన వారమైతే భూ సంబంధమైన వాటన్నిటినీ కూడా ఈ శరీర నేత్రం చూడగలదు. మనుషులను చూడగలదు, వృక్షములను చూడగలదు, ఈ లోక సంబంధమైనటువంటి సముద్రములను, నదులను, పర్వతములను, ఆయా పట్టణములను, ఆయా పరిస్థితులను, ఆయా వస్తువులను, ఆయా దారులను, ఈ భూలోకమును, ఈ లోక ప్రపంచములన్నిటినీ కూడా, ఈ భూలోకమునంతటినీ కూడా ఈ శరీర సంబంధమైన నేత్రము చూడగలదు. మహిమకరమైన వాటిని ఈ శరీర సంబంధమైన నేత్రం ఏమాత్రమునో కూడా చూడలేదు. ఇది మాంసనేత్రము, దీనికి పరిమితి ఉన్నది. ఈ శరీర నేత్రం అనేటువంటి ఈ మాంసనేత్రానికి పరిమితి ఉన్నది. దేవుని మహిమ చూడలేదు, మహిమకరమైనటువంటి సంగతులను చూడలేదు, దేవదూతలను చూడలేదు, దేవుని కార్యములు, పరలోకము, అందున్నటువంటి గొప్ప మహిమ, సింహాసనములు, దేవుని కార్యములు ఈ శరీర నేత్రము చూడలేదు. కానీ ఆత్మనేత్రము వాటిని చూచేదై ఉన్నది. దేవునిని చూడగలదు, దేవుని స్వరము వినగలదు. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ నేత్రము దేవుని స్వరాన్ని వినలేదు. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రము మరి దేవునిని చూడగలదు, దేవుని యొక్క స్వరాన్ని కూడా వినగలదు. ఈ శరీర నేత్రమునకు పరిమితి ఉన్నది, ఆత్మనేత్రముకి ఏమి లేదంటే పరిమితి లేదు. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ నేత్రమునకు రుజువు కావాలి. ఈ శరీర సంబంధమైన నేత్రములకు కనబడాలి. అక్కడ కనబడితే కనబడిందని అంటూ ఉంటుంది, అక్కడ లేదు అంటే అక్కడ లేదు అని మరి అంటూ ఉంటుంది. ఈ శరీర సంబంధమైనటువంటి నేత్రము చూస్తేనే కానీ నమ్మదు, ఇది రుజువు కోరుకుంటూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రము గమనిస్తూ ఉంటే ఈ విశ్వాస నేత్రము మరి దేవునివన్నీ కూడా, దేవుని కార్యములన్నీ కూడా జరుగుతాయని గొప్ప నమ్మిక కలిగి ఉంటారు. అదృశ్యమైనవి దృశ్యమైనవి అనుటకు రుజువునై ఉన్నది. లేవు కానీ దేవుడు ఇస్తాడు అని గొప్ప విశ్వాసము కలిగి ఉంటారు ఈ విశ్వాస నేత్రం. అనారోగ్యం ఉన్నది, దేవుడు గొప్ప ఆరోగ్యము దయచేస్తాడు అని మరి గొప్ప విశ్వాసము కలిగినటువంటి నేత్రమే ఈ విశ్వాస నేత్రము. ఇబ్బంది ఉన్నది కానీ దేవుడు గొప్ప కలిమిని దయచేస్తాడు అని మరి గొప్ప విశ్వాసముతో దేవుని మీద అచంచలమైనటువంటి గొప్ప నమ్మిక మరి గొప్ప నమ్మికతో ముందుకు సాగదై ఉన్నది ఈ విశ్వాస నేత్రం. ఈ విశ్వాసం అనగా దేవుడు చేస్తాడు, దేవుడు అద్భుతములు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యములు చేస్తాడు, దేవుడు నా ప్రార్థన వింటూ ఉన్నాడు యేసుప్రభువారు అంటున్నారు. మరి మార్క్స్ వార్తలు మనం చూస్తూ ఉంటే, అందుచేత మీరు అడిగిన వాటి నెలను మీరు పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థన చేయుచుండగా మీరు అడిగిన వాటి నెలను కూడా మీరు పొంది ఉన్నామని నమ్ముడని ప్రభువు అన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి మనము దేవుడు నాకు అన్నీ దయచేస్తున్నారు అని నమ్ముట గొప్ప విశ్వాసమైనది. నేను పొంది ఉన్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించారు, నా మనవులన్నీ దేవుడు అంగీకరించి ఉన్నారు, దేవుడు నన్ను దీవిస్తున్నారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నారు, నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి గొప్ప కృపగల దేవుడు నాకున్నాడు, నా ప్రార్థన ఆలకించాడు అని విశ్వాసము కలిగి ఉండుట గొప్ప భాగ్యమైనది. ఇది విశ్వాస నేత్రం మాత్రమే సాధ్యం. అదృశ్యమైనవి దృశ్యమనివని మరి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుడు చేస్తాడు. చాలామంది అంటూ ఉంటారు, అదేమి నమ్మకం అండి మీకు,
అదేమి మరి విశ్వాసము, అదేమి పట్టుదల, మీ యొక్క అదేమి మొండితనమని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు మన దేవుని మీద ఉన్నటువంటి గొప్ప విశ్వాసము, మన దేవుడు వాగ్దానకర్త అయి ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు గనక ఆయన మనకు ఫలము దయచేయవాడై ఉన్నాడు. గనుక మనం దేవుని మీద ఆనుకుంటే గొప్ప అద్భుతాలు చూడగలము. నమ్మితే దేవుని మహిమ చూస్తాము. దైవజనులు అన్నారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మన్నారు. కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేక దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో మరి దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్న విశ్వాసం అనేటువంటి హస్తము లేక వాటిని మనం అందుకోలేకపోతున్నాం. ఈ విశ్వాసం అనే హస్తాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని వాటిలో నుండి మనము తీసుకునే వారముగా ఉండాలి. దేవుడిచ్చేటువంటి మరి ఇహపర సంబంధమైనటువంటి భాగ్యములు మనం పొందుకునే వారముగా ఉండాలి. మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచేవి వాటన్నిటినీ కూడా మనము తీసుకునేటువంటి వారముగా ఉండాలి. ఆదికాండము 12 అధ్యాయములో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు అబ్రహాము గారితో. అబ్రహామా, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాడు, ఈ నిజముగా దేవుడా, నేను ఎలాగూ నమ్మను, ఈయన మాట నేను విని నేను ప్రయాణం చేయాలా? అబ్రహాము గారు కూడా మన వంటి మనిషే గనక ఆయన కూడా మరి ఎన్నో రీతిలుగా శోధింపబడి ఉండవచ్చు. కానీ ఆయన దేవుడు ఉన్నాడని, నాతో మాట్లాడిన దేవుడే అని ఆయన నమ్మాడు, ఆయన గ్రహించాడు, ఆయన రుజువు చేసుకున్నాడు ఆయన గొప్ప దేవుడని. దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము హారాను నుండి ఆయన కనానుకు బయలుదేరుతున్నాడు. ఎక్కడేముంటుందో అబ్రహాముకి తెలియదు. ఈ అబ్రహాము దేవుడు మాటను బట్టి ఆయన ప్రయాణం చేశాడు. అబ్రహాము కలిగినవన్నీ కూడా అతని కుటుంబము, అతని సహోదరుని కుమారుని కుటుంబము అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. పనివారు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మరి దేవుడు చెప్పిన మాట ప్రకారము మరి వారు వెళుతున్నారు. నాతో మాట్లాడింది దేవుడే గనక దేవుడే నన్ను గొప్ప స్థలంలోనికి ఆయన తీసుకుని వెళతాడు. దేవుడు నన్ను గొప్ప స్థలంలోనికి ఆయన తీసుకుని వెళతాడు. దేవుడు నాకు గొప్ప దేశం ఇస్తాడు. ఎక్కడ ఏ దేశం ఉంటుందో ఆయనకి తెలియదు. ఆ ప్రాంతము ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. అక్కడ మరి మంచి భూభాగం ఉంటుందో, మరి మంచి పరిస్థితులు ఉంటాయో, అక్కడ సదుపాయములు ఉంటాయో ఉండవో కూడా అబ్రహామునికి ఏమాత్రమునో కూడా తెలియదు. కానీ అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అది అతనికి మరి నీతిగా ఎంచబడిందని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమో దేవుడు నన్ను ప్రయాణం చేయమన్నాడు గనక దేవుడు నాకు గొప్ప భాగ్యములు ఇస్తాడు అని ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన గొప్ప స్థితిలోనికి వెళ్ళాడు. ఆయన కనాను దేశం వెళ్ళాడు. దేవుడు అబ్రహామును అక్కడ దీవించినట్లుగా వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మీద ఎంత గొప్ప నమ్మిక చూడండి. ఆయన మాటను బట్టి ఆయన ప్రయాణం సాగించాడు. మన జీవితంలో కూడా మనము దేవుని మాట మీద అనుకోవాలి. ఇతరుల మాటపై మనం ఎంత మాత్రమునో కూడా ఆనుకొనకూడదు. దేవుడు ఉన్నాడనియు, ఆయన వాగ్దానము నిజమనియు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడని, ఆయనకు సమస్తమును కూడా సాధ్యమని, ఆయన వంటి వారు ఎవరునూ కూడా లేరు. నన్ను దేవుని కంటే గొప్పగా ప్రేమించేవారు ఎవరూ లేరు. దేవుని వంటి గొప్ప క్షేమము నాకు ఎక్కడూనూ కూడా లేదు. దేవుడు నన్ను ఎంత గొప్పగా చూసుకుంటున్నారు అని మన విశ్వాసము కలిగి మనం దేవుని మీద గురి కలిగిన వారమైతే దేవుడు ఏమాత్రమునో కూడా మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. గనుక మనం చూస్తూ ఉంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాస వీరుల మరి ఆ యొక్క జయ జీవితములన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. విశ్వాసమును బట్టి ఎన్ని అద్భుతాలు జరిగినాయి. విశ్వాసమును బట్టి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరెన్ని అద్భుతాలు పొందుకున్నారు అని ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. గనక విశ్వాసం అనేటువంటి వరాన్ని మనము కలిగి ఉండాలి. మరి ఈ కార్యక్రమం వీక్షించినటువంటి వీక్షకులారా, మీ అందరికీ కూడా విశ్వాసం ఏమని మరి దేవుణ్ణి అడగాలి. విశ్వాసం అంటే మంచిది.
కానీ విశ్వాసం మనం కుదరడం లేదా? ప్రభువా, నాకు నా కుటుంబానికి నాకు కలిగిన వారందరికీ కూడా విశ్వాసము దయచేయను ఆయన. నాకు నా ఇంటిలోని వారందరికీ నీ యందు విశ్వాసము దయచేయి ప్రభువా. నీ యందు నేను స్థిరముగా ఉండినట్లు, నీవిచ్చే వాటిని నేను పొందుకున్నట్లు, నా కుటుంబాన్ని నీ కృపలో బలపరుచునాయన, నేను విశ్వాసములు మేము ఫలించాలి అని మనం ప్రార్థన చేసిన వారమైతే దేవుడు మనల్ని విశ్వాసముతో నింపుతాడు. ఆ విశ్వాసం అనేటువంటి వరాన్ని దేవుడు మనకు దయచేస్తారు. గనుక మనము అడగాలండి. దేవుని మనం అడుగుతూ ఉండాలి. వాక్యములో ఉన్నది అడుగుడి మీకు ఇవ్వబడను, అడుగుడి మీకు ఇవ్వబడను దేవుడు అంటూ ఉన్నాడు. మీరు అడగండి నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. చాలా సందర్భాల్లో మరి ఈ యొక్క ప్రార్థన, ఈ వరాన్ని మనం ఉపయోగించం. దేవుడు అడగమన్నా కానీ మనం అడగలేం. దేవునికి చెప్పుకోమన్నా కానీ మన ప్రార్థన మనవుల ద్వారా, మన మనవులు ఈ ప్రార్థన ద్వారా మనము చెప్పుకోలేం. కొన్ని సందర్భాల్లో అడగలేక మనం పొందుకోలేకపోతున్నాము. మనం అడిగిన వారమైతే దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన నేత్రమునకు పరిమితి ఉన్నది కానీ ఆత్మ సంబంధమైన నేత్రమునకు, ఈ విశ్వాస నేత్రమునకు పరిమితి లేదు. దేవుడు చేయబోయే కార్యాలను చూడగలదు, దేవుని బలాన్ని చూడగలదు, దేవుని ప్రభావమును చూడగలదు, దేవుని మహిమను చూడగలదు, దూతలను చూడగలదు, పరిశుద్ధులను చూడగలదు, దేవుని గొప్ప కార్యములను ఈ యొక్క విశ్వాస నేత్రము చూడగలదు. గనుక ఆ విశ్వాసము కలిగి ఉండి దేవుని మీద మనం ఆనుకుని దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యములు మనం ఎల్లరమును కూడా పొందుకుందామో గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవ, మహిమగల దేవ, యేసు ప్రభువా, నీ ఉన్నతమైన నామమును, నీ ప్రభావము కలిగిన గొప్ప వాక్యమున దేవ మేము ధ్యానం చేసి ఉన్నాము. నీ వాక్యమును తండ్రి మా హృదయములో భద్రము చేయము. నీ వాక్యములో మేమందరము కూడా నిలిచి ఫలించినట్లుగా సహాయము దయచేయము తండ్రి. వినుటకు చెవులు గలవాడు వినుగాకని దేవ నీవు సెలవిచ్చి ఉన్నావు దేవ. నీ బిడ్డలేని వారు అనేక మంది నాయన విశ్వాసము కలిగి దేవ నేను ప్రేమించు. నీ వాక్యం వినిచి ఉండగా వారందరినీ ప్రభావ నీ వాక్యము ద్వారా బలపరచండి. వారి జీవితంలో మీరు అద్భుత కార్యములు జరిగించండి దేవ. నిన్ను స్తుతించు, నిన్ను గణపరుచుకునే గొప్ప భాగ్యం ఎల్లరికూ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.